అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నవరాత్రి రెండవ భాగం. రచన కె సూర్య నరసింహం గారు. మరి ఇంతకు ముందు భాగంలో జరిగింది అనా జన్న అని వేళాకోళం చేస్తుంది. స్కూల్లో చేసిన చిలిపి అల్లరికి జనార్దన్ నాన్న చేత తన్నులు తింటాడు. పెరట్లో జనార్దన్ నాన్న పని మనిషితో సరసాలాడటం చూస్తాడు. జనార్దన్ యూనివర్సిటీలో చేరేందుకు హౌరా మెయిల్ ఎక్కాడు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్దాం. సిగ్గు తెలియని వయసు అని ఒకటి ఉంటుంది. అప్పుడంతా స్వేచ్ఛ, అప్పుడు అన్నీ నవ్వులే. అప్పుడు మా ఒళ్ళంతా ముత్యాలే. నీళ్లలో దూకి ఈతలు కొడుతూ ఉంటే కాలవ నీళ్ల నిండా సూర్యకిరణాలే. ఆకాశం మేంచి దిగొచ్చినట్టుగా కాలవలో మబ్బులు పరిగెత్తటం మీరు ఎవరైనా చూసారా? గోచీలు లేకుండా అరడజన్ మంది పిల్లాళ్ళం ఎగురుకుంటూ కాలువలోకి దూకటం, నీళ్ళన్నీ కెలికేస్తున్నామని అంతకుముందు మమ్మల్ని చూసి నవ్విన వాళ్లే మళ్ళీ మమ్మల్ని తిట్టడం, వాళ్ళని వెక్కిరించడం, ఇవన్నీ అద్దంలో మొహం చూసుకున్నంత స్పష్టంగా ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. గడేకారుల్లాగా వెధవలు గోచీలన్నా పెట్టుకోకుండా కాలువలో ఆ ఎగరడాలు ఏమిటి అని ఒక ముసలావిడ ముసుగు సవరించుకుంటూ నీటి చేపల్లే మెలమెలా మెరిసిపోతున్న మా నోళ్ల మీద ముళ్ళు గుచ్చుకునేలా చూసింది. మా ఎదురుగా చాకిరీవు, కుక్కలు, గాడిదలు గోచి పోసి కట్టుకున్న చీరలతో ఆడాళ్ళు ఇస్సు అంటూ ఒంగును లేచి బట్టలు ఉతకటం, వాళ్ళ వీపుల మీద కొరడాల్లాగా సూర్యకిరణాలు చెళ్ళు మనిపించటం, పైన బోర్లీచినట్టుగా ఎండలో మెరిసిపోయే తెల్ల మబ్బులతో ఆకాశం అదంతా ఎంతో ఇంపుగా ఉండేది. ఆ రంగురంగు చీరలు ఆ నీళ్లల్లోంచి అందంగా మొలిచినట్లుండే అరటి బోదల్లాంటి వాళ్ళ మెరిసే కాళ్ళు, చెమటెక్కిపోయిన వాళ్ళ మొహాలపై కరిగిపోయి జారే బొట్టు కాటుకలు, చేయి సాచినప్పుడు తడిసిన రవికల మీద మబ్బులుగా మూలల్లో మచ్చలు, శ్రమైక జీవన సౌందర్యం అంతా మూటగట్టిన బంతుల్లా కదిలే వయ్యారాలు అన్నీ కాలవ నీళ్లలో వలయాలుగా సూర్యకాంతిని మెరుపు ముక్కల్లో పంచుకుని కాలువ గట్టంతా వెలిగిపోతోంది. నీళ్లల్లో మేమంతా దొంగాట ఆడి అలిసిపోయి ఆవలిగట్టున వేసిన ఇసుక తిప్పల మీదకి పరిగెత్తి అలా వెల్లికిలా పడుకుని పోయాం. మమ్మల్ని చూసి పవిట వేసుకుని తిరుగుతూ పేడకళ్ళు తీసే పుడకలు ఎరుకునే ఆడపిల్లలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చేతులు మూతికి అడ్డం పెట్టుకుని పోయారు. అసలు అప్పట్లో మా శరీరాల్ని చూసుకుంటూ పెనసలు ముక్కతో ఆడుకున్నట్టు ఆడుకోవటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చేది. సూర్యుడు మా లీడర్ అని చెప్పాను కదా, వాడు మా అందరికీ అన్నిట్లోనూ గురువే. అన్నీ బూతులే మాట్లాడేవాడు. మదర్ అండ్ సిస్టర్ బూతులే మాట్లాడేవాడు. ఇసుక తిప్పల మీద దొర్లుతూ స్కూల్లో గర్ల్స్కి నిక్ నేమ్స్ పెడుతూ అది ఇది అంటూ వాళ్ళ మీద పచ్చి బూతులు చెప్పుకునేవాళ్ళం. సూర్యగాడు ఎవరెవరి పేరులో చెప్పి ఒకళ్ళని నీళ్లు వేసుకుంటుంటే చూశానని, ఒకళ్ళని బట్టలు కట్టుకుంటుంటే చూశానని, ఒకరితే కళ్ళు మూశానని, ఒక ఆమెను చేయి పుచ్చుకున్నానని, ఇలా మేమంతా వెర్రెత్తిపోయేలా కొలాసా కబుర్లు చెప్పేవాడు. సూర్యగాడు ఒకసారి ఏం చేశాడంటే, మా క్లాసులో సూర్యకళ అని ఒక అమ్మాయి ఉండేది. సామాను ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, బొద్దుగా ఉండేది. రింగుల జుట్టు, దోస గింజ బొట్టు పెట్టుకునేది. ఆ సూర్యకళను చలాకీ చూపులు ఆమె ముఖం ఎటు తిప్పినా ఎటు చూసినా నవ్వుతున్నట్టుండేది. ఇంకా పవిట్లు వేసుకోవటం లేదు, కానీ వేసుకోకుండా అట్టే కాలం ఉండలేదని చూసేవారికి అనిపించేది. ఆ జుబ్బ అలా టైట్గా ఉండిపోవటం చేతనేమో ఆ అమ్మాయి కేసి దొంగ చూపులు చూసి ఆమె మాకేసి చూస్తే తల తిప్పేసుకునేవాళ్ళం. సూర్యాడు ఆ అమ్మాయిని జాగ్రఫీ నోట్స్ అడిగి తీసుకోమన్నాడు. తటపటాయిస్తుంటే వెనక నుంచి చొక్కా పుచ్చుకుని గుంజాడు. సూర్యకళ నీ జాగ్రఫీ నోట్స్ ఇవ్వవా అని నా గొంతుకు నాకే జాలి వేసేలా గొంతుకు వణుకును నొక్కి పెట్టి అడిగాను. ఇందా తీసుకో అని మెస్మరైజ్ చేస్తూ నవ్వింది. నోట్స్ ఇస్తూ ఉండగా గిల్లింది. అమ్మ అన్నాను ఇంకాస్త చనువుగా. జాగ్రఫీ నోట్స్ చాలా, హిస్టరీ నోట్స్ కూడా ఇవ్వనా అంది కళ్ళు చిట్లిస్తూ. నేను సూర్యగాడికేసి చూశాను. వాడు తల ఊపాడు. నీ హిస్టరీది కూడా ఇవ్వు అన్నాడు. గిల్లిన చేతి మీద రాసుకుంటూ నాకు బాగా దగ్గరగా వచ్చి భుజం మీద చేసి నా చెవిలో నీ కలర్ పెన్సిల్స్ సెట్ నాకో మారిస్తావా అని గోముగా అడిగింది.
తలకు ఆమ్లా హెయిర్ ఆయిల్ రాసుకుంది. మా పిన్ని రాసుకున్నట్టే. మా పిన్నిలాగే మీద చెయ్యేసి మరీ మాట్లాడుతోంది సూర్యకళ. అంత దగ్గరగా వచ్చి మొహం మీద మొహం పెట్టి గుమగుమలాడుతూ ఉంటే పూల చెట్టు మీద కానినట్టుగా అనిపించింది. నేను కూడా సూర్యకళ మీద అనుకోకుండా చేయి వేసి ఎందుకమ్మా అని సాగదీశాను. చెప్పాలా అని అదోలా చూస్తూ నాలికతో బుగ్గను పొడుచుకుంది. సూర్యకళ బుగ్గలు కూటికూర వాసన వేస్తున్నాయి. నువ్వు జాగ్రఫీ మ్యాపులు బాగా వేస్తావు కదా. ఎవరన్నారు? 111 గారు. నీకు కూడా వేసి పెట్టనా? నీ మ్యాపులు నాకేం అక్కర్లా, నేను వేసుకుంటా. నాకు నీ కలర్ పెన్సిల్స్ ఇవ్వా. సూర్యకళ నాకు అంత దగ్గరగా వచ్చి నా భుజం మీద చెయ్యేసి మాట్లాడుతూ ఉంటే జాగ్రఫీ మ్యాప్ ఏమిటి, ఇండియా మ్యాపు, ఆసియా ఏదైనా వేసుకుంటానంటే రంగు పెన్సిళ్ళేం కర్మ, జామెట్రీ బాక్సు, డ్రాయింగ్ పుస్తకం అచ్చంగా ఇమ్మన్నా ఇచ్చేస్తాను అనుకున్నాను. మా ఇంటికి వస్తే ఇస్తా. సూర్యకళ తల ఊపి భుజం బెంచి చేతులు తీసేసి ఆడపిల్లల బెంచి వైపు వెళ్ళిపోయింది. మా క్లాసులో చాలామంది దగ్గర వాటర్ కలర్స్ బాక్సు, క్రేయన్స్ ఉన్నాయి, కానీ రంగుల పెన్సిళ్ళు మా క్లాస్ హోల్ మొత్తం మీద నా దగ్గరే. చూపిస్తానన్నా నా పెన్సిల్ ఎవరికి ఇచ్చేవాడిని కాదు, చూసిస్తానన్నా కూడా. సూర్యకళ చెవిలో నోరు పెట్టి అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాడు? నా దగ్గర రింగ్ ఉంది, మా ఇంట్లో క్యారమ్స్ బోర్డు ఉంది. సూర్యకళ వస్తే క్యారమ్స్ ఆడుకోవచ్చు, దొడ్లో బాదం చెట్టు దగ్గర తాడు కట్టి రింగ్ ఆడుకోవచ్చు. మా అమ్మ తినడానికి ఏమన్నా పెడుతుంది, కాసేపు ఇద్దరం మ్యాప్స్ వేసుకోవచ్చు. సూర్యగాడు చెల్లున వీపు మీద చరిచాక ఏంటి బే అన్నాడు. ఇంకొక బూతు మాట కూడా అన్నాడు. అది నా లవ్వురా, దాని భుజం మీద చేయేస్తావరా పొట్టి నా కొడక అని నా కాలర్ రుచ్చుకున్నాడు. ఇదిగో నీ జాగ్రఫీ నోట్స్, మరేం మాట్లాడక. నా దగ్గర నుంచి సూర్యకళ జాగ్రఫీ నోట్స్ తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు సూర్యగాడు. సూర్యకళతో నేను అల్లుకున్న పిచ్చిక గూడ మీద రాళ్ళు వేస్తున్నాడు సూర్యగాడు. నీకెల్లా లవ్వురా అని కాలర్ లాక్కుని అడిగాను. చెడ్డ స్నేహితులతో తిరిగితే ముందుగా వచ్చేది వాళ్ళ రౌడీ భాష. అయితే చెడిపోవటంలో పెద్ద అయిపోవటం కూడా ఉందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సూర్యగాడు చాలా కేర్లెస్గా, ఏరా నాకెన్ని లవ్ అఫేర్స్ ఉన్నాయో అవన్నీ నీకు చెప్పాలరా పొట్టి నా కొడక అన్నాడు. నాకు కోపం పొడుచుకొచ్చి అవునరా అన్నాను. సూర్యగాడు వెంటనే తగ్గాడు. అరే మనమంతా బెదర్సురా, నీకు కావలిస్తే నువ్వు ప్రేమించు, నేను లవ్ చేస్తే నువ్వు లవ్ చేయగలదని ఎక్కడ ఉంది? అయితే నాదొక మాట చెప్పాలరా, అది ప్రేమిస్తే నాలాంటి ఛాతి, మీసాలు, మోకాళ్ళ మీద, గుండెల మీద వెంట్రుకలు ఉన్న మగాళ్లను ప్రేమిస్తుందిరా. నువ్వేమో బచ్చా నా కొడుకువి, అందుకని నిన్ను ఒక గర్ల్ మరో గర్ల్తో భుజం మీద చేయేసి చంపా చంపా ఆనించి మాట్లాడినట్టు మాట్లాడేసింది. నువ్వు దాన్ని ఏం చేయలేవు. నీ వల్ల దానికేం డేంజర్ లేదు. ఏ ఆడపిల్లైనా ఫుల్ ఫ్యాంట్ గాడిని ప్రేమిస్తుంది, కానీ హాఫ్ నిక్కర్ గాడితో లవ్ ఆడుతుందా? నువ్వు అందుకని మరీ హీటెక్కిపోకవు, నిదానించు బ్రదర్ అని నన్ను దువ్వి మళ్ళీ ఇలా అన్నాడు. నువ్వు సైకిల్ మీద హ్యాండిల్ బార్ మీద చేతులు వదిలేసి తొక్కగలవా? సైకిల్ మీద పోతూ బనీని ఇప్పేసి బనీను తొడగలవా? అంతదాకా ఎందుకు? నీ లవ్వే ఆ శశికళో, చంద్రకళో, సూర్యకళో మరే కళ ఉందనుకో, దాని ముందు కబడ్డీ మీద అంటే దాన్ని ముందు కడ్డీ మీద కూర్చోబెట్టుకుని సైకిల్ మీద షికారుకి తీసుకెళ్ళగలవా? లేవు. నువ్వు హాఫ్ నిక్కర్ గడివి. రేపు పాస్ అయ్యి పై క్లాస్కి వెళ్తే వెళ్తావు, కాదన్నావు. గర్ల్స్కి కావాల్సింది కలర్ బాక్సు, చాక్ పీసులు, రంగు పెన్సిళ్ళు కావురా ఎర్రి నా కొడక. నువ్వు మళ్ళా నన్ను తిడితే తిట్టు, కాదన్నావు. నువ్వు స్మోక్ చేయగలవా? సిగరెట్లు కాల్చే కుర్రాడిని గర్ల్స్ లైక్ చేస్తారా? నువ్వు ఎప్పుడన్నా ట్రై చేసావా? అసలు ముందు డెవలప్ అవ్వాలరా నువ్వు అని నాకు చింకి లెక్చర్ ఇచ్చేశాడు సూర్యగాడు. సూర్యగాడి మాటల్లో కొంత నిజం ఉందేమో అనిపించి నేను తగ్గాను. నేను ఆడపిల్లల్లా ఉంటానని అందరూ అంటారు. మా పిన్ని అందుకేగా నా గౌన్లు, పరికిణీలు, చీరలు కట్టి ముద్దు చేసేది. సూర్యగాడి ప్రపంచంలో ఉన్నంతసేపు మైలపడినట్టు అనిపించినా అందులో ఏదో విపరీతమైన ఆకర్షణ ఉండేది. మాట వరుసకు ఒకసారి ఏం చేశాడంటే, మా స్కూల్లో 2 దొడ్లు ఉండేవి, ఒకటి మగాళ్ళకి మరొకటి ఆడాళ్ళకి. నన్ను రెండో దాంట్లోకి వెళ్ళి రమ్మన్నాడు. పందెం కాశాడు. నేను దాందే ఉంది వెళ్ళొస్తానని చెప్పా. సూర్యగాడి గ్యాంగ్ అంతా మర్రి చెట్టు కింద చెడుగుడి ఆడి గ్రౌండ్లో ఇసుక మీద నిల్చుని నన్ను ముందుకు దోశారు. ఆ రెండో దాంట్లో లోపలికి ఎవరు వెళ్ళాలా, నేను చూస్తున్నా. దర్జాగా ఊగుతూ జాలీగా లోపలికి వెళ్ళా. నిలబడి ఒకటికి పోసుకుని లాక్ గుండీలు పెట్టుకుని వస్తున్నా. అప్పుడు గుమ్మం దగ్గర లోనికి రాబోతూ నన్ను చూసి ఒక హయ్యర్ ఫారమ్స్ అమ్మాయి భయపడిపోయి పెద్ద కేక పెట్టింది. ఆ అమ్మాయి కేక్కి ఏం జరిగిందో జరిగిందని స్కూల్లో
ఆడపిల్లలు రూమ్ దగ్గర పని మనిషి బంతులకి గాలి కొట్టించే కాసీము మరికొంతమంది ఆడామగా స్టూడెంట్స్ పరిగెత్తుకొచ్చారు. నన్ను పట్టుకుని హెడ్ మాస్టర్ రూమ్కి తీసుకెళ్లారు. హెడ్ మాస్టర్ క్లాసులో ఉంటే తిన్నగా నన్ను అక్కడికి ఈడ్చుకెళ్ళారు. రాయుడు గారు క్లాస్ ఆఫ్ చేసి నా కేసు విని నా చేతే బెత్తం తెప్పించి పోకి వెదవా, నిన్ను ఇలా వదిలేస్తే ఇంకేమైనా చేస్తావు అంటూ చితగ్గొట్టేశారు. ఎందుకు అటు వెళ్ళావంటే నాకు తెలియక వెళ్ళానని బుకాయించాను. నన్ను ఒళ్ళు హోనం అయ్యేటట్టు కొట్టడమే కాక హెడ్ మాస్టర్ రూమ్ ఎదురుగా ఎండలో క్లాస్ వదిలేదాకా నిల్చోబెట్టారు. ఆడపిల్లలంతా నాకే చూడటం, నవ్వుకోవటం, ఏదో పనున్నట్టుగా నా పక్క నుంచి నడిచి వెళ్తూ ఏమ్మా ఎలాగుందే ఒళ్ళు అని హేళన చేస్తూ పోయేవారు. చొక్కాతో కళ్ళు ఒత్తుకుంటూ కోపంగా చూసేవాడిని. మరి ఎలా తెలిసిందో మర్నాడు ఉదయం నాకు నీళ్లు పోయటానికి వచ్చిన మా అమ్మ నా ఒళ్ళంతా దద్దుర్లు తేలి ఉండడం చూసి వెంటనే లాగు వేసి మా పక్క వీధిలో ఉన్న హెడ్ మాస్టర్ ఇంటికి బరబరలా అక్కెళ్ళి, ఎందుకు కొట్టావు నా పిల్లాడిని, నువ్వు మనిషివా పశువా, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న పసిపిల్లాడిని అంతలాగా తట్లు తేలాలా, బెత్తంతో కొట్టడానికి చేతులు ఎలా వచ్చినాయి అని నా ఒళ్ళంతా అందరికీ చూపిస్తూ శవమెత్తినట్టుగా కేకలు వేసింది. నేను మా అమ్మని కావలించుకుని మళ్ళీ ఏడ్చాను. హెడ్ మాస్టర్ లోపలికి వెళ్ళి వాళ్ళ ఆవిడకి ఏదో చెప్పి పంపించారు. ఆవిడ వచ్చి మా అమ్మ చెవిలో ఏదో చెప్పింది. మా అమ్మ అయితే తెలియకెళ్తే తప్పురా అబ్బాయి అని చెప్పాలి కానీ అంత చేటుగా కొట్టుకుంటారా అని ఊరుకోలేదు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ మీద కేసు పెట్టిస్తాను. చిన్నపిల్లాడు తెలియక ఒక దాంట్లోకి బదులు మరో దాంట్లోకి వెళ్తే కొట్టి రోజంతా ఎండలో నిలబెట్టిస్తాడు ఆహా అని అరిచింది. ఊరుకో అని ఇరుగు పొరుగు వాళ్ళు మా అమ్మని నన్ను నెమ్మదిగా ఇంటికి లాక్కొచ్చారు. మా అమ్మ పిల్లిలా ఉండేది కదా, ఎందుకు పులి అయిందా అనుకున్నాను. తన పిల్లల జోలికి వెళ్తే ఏ తల్లైనా పులి కావాల్సిందే అని అప్పుడు తెలిసింది నాకు. అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. సూర్యగాడిని కలవకూడదని వాడి వల్లే ఈ గొడవంతా వచ్చిందని. తప్పు పాపం హెడ్ మాస్టర్ గారిది కాదు, అంతా నాదేనని నాకు తెలుసు. నన్ను చూసి ఆ ఎవరో అమ్మాయి కంగారు పడితే పళ్ళికిలిస్తూ ఎగిరి గంతులేద్దామని సూర్యగాడు రెడీగా ఉన్నాడు. కానీ అది వికటించింది. నా ఒళ్ళంతా టించర్ బెంజాయంతో స్నానం చేయించింది మా అమ్మ. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంటే లాగు కూడా లేకుండా చాప మీద పడుకోబెట్టి పల్చటి పాత చీర కప్పి ఆ పక్కనే నా మీద చెయ్యేసుకుని మా అమ్మ పడుకుంది. నేను నిద్దట్లో మూలిగేవాడిని. తగిలిన వేలికే తగులుతుందన్నట్టుగా రాత్రి అలా జైన దేవుడిలా పడుకున్నానా. టించర్ బెంజాయిన్ రాశాక మా అమ్మ చాదస్తం కొద్దీ కొబ్బరి నూనె కూడా రాసింది. ఆ కొబ్బరి నూనె కోసం వచ్చిన ఎర్రచీమల బారు నెమ్మదిగా నా మీద కూడా వచ్చి ఎక్కడెక్కడ కుట్టకూడదో మరి అక్కడే కుట్టింది. ఎర్రచీమలు ఎక్కడ కుట్టినా ముందు మంట పుడుతుంది, తర్వాత నలిపినా నలపకపోయినా వాస్తుంది. తెల్లారేసరికి మిరప పండులాగా వాచిపోయింది. ఆ పాత చీర కప్పుకొని ఉడుకుగ్గంగా కూర్చుని ఏడుస్తూ ఉంటే అమ్మొచ్చి ఏమిట్రా నా కన్నా ఏమైందిరా అంటూ బట్టలాగి నేను చేతులు అడ్డు పెట్టకపోతే వారించి అయ్యో ఎంతలా వాచిపోయిందో, అందుకే బిడ్డ విలవిల్లాడిపోతుంట అని అంటిపెట్టుకున్న చీమ తలకాయల్ని పీకేసి వ్యాసలేని రాసేసి శుభ్రమైన తడిగోచి పెట్టేసింది. నేను మా అమ్మ నన్ను ముట్టుకుంటుంటే సిగ్గుపట్టం చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంది. నేను ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడు మా అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి వీపు మీద కరుచుకుని పడుకునేవాడిని. నన్ను అలా వీపు మీద మోస్తూ దొడ్లో కళ్ళాపి చల్లటం, ఇంటి ముందు ఊడ్చుకోవటం, ఏవో శ్లోకాలు పాఠాలు పాడుకుంటూ తిరిగేది. సూర్యుడితో తిరిగి నేను చెడిపోతున్నానేమో అని నాకు బెంగపట్టుకుంది. బూతు మాటలు మాట్లాడటం, పోకిరి పనులు చేయటం, అల్లరి చిల్లరగా తిరగటం, అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో కదా అని అనిపించి ఏడుస్తూ కూర్చున్నాను. చాలాసేపు నా అంతటిని ఏడిస్తే కానీ నాకు తృప్తిగా లేదు. ఎందుకురా పిచ్చిముండా ఏడుపు, నొప్పా అని మా అమ్మ నా తలని విరి కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకుంది. బళ్ళో మాస్టర్ దగ్గర భయపడతాం, దెబ్బలు తగిలితే కట్టుకట్టే డాక్టర్ని చూసి భయపడతాం, పోలీసు బంట్రోతుని చూసి భయపడతాం, పావులను ఆడించేవాడిని చూసి కూడా పావులు ఉన్నాయి కాబట్టి భయపడతాం, హెడ్ మాస్టర్ని చూసి భయపడతాం, నాన్నని చూసి భయపడతాం. ఒక అమ్మ దగ్గరే ఏం భయం వేయదు, అమ్మ దగ్గర సిగ్గేయదు. అమ్మ లేకపోతే ఏమీ లేదు, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ పవిట్లో దాక్కుంటే ఇంద్రుడి వజ్రాయుధమైనా సరే, రామ బాణమైనా సరే వెనక్కి పోవాల్సిందే. ఇక నేను తలంచుకుని క్లాసులోకి వస్తుంటే క్లాసులోంచి సూర్యగాడు అడ్డంగా వచ్చి కాలుతో బ్రేక్ వేయబోయాడు. నేను నా కాలుతో వాడి కాలుని తోసేశాను. తల మరోవైపు తిప్పుకుని అసలు వాడిని ఎరగనట్టుగా వెళ్ళబోయాను. ఉన్నట్టుండి వాడు నన్ను అమాంతం ఎత్తి భుజాన వేసుకుని సతీదేవిని శివుడు భుజాన వేసుకున్నట్టుగా గ్రౌండ్ అంతా పరిగెత్తాడు నన్ను వదలకుండా. వదలరా బాబు వదలరా అన్నాను నేను నవ్వుతూ. అరే జన్ని, నన్ను క్షమించేశాను అనుబే. క్షమించేశాను అనరా, నేనే కదా నిన్ను పందెం గట్టి వెళ్ళమంది ఆ వేళ.
అరే నీకు నాకు కట్టు, ఆ వేళ తన్నిద్దామనేగా నువ్వు నన్ను తోలింది. సరస్వత్ తోడురా బ్రదర్, అమ్మ తోడు. అది ఎవరితో నిన్ను చూడగానే అలా అరిచి అంత న్యూసెన్స్ చేస్తుంది అనుకోవాలా. అయినా అది నిన్ను చూడగానే నువ్వు పరిగెత్తిపోవాల్సింది, అక్కడే నిలబడి తన్నులు తినమంది ఎవరు నిన్ను. మన హెడ్ మాస్టర్ ఇంట్లో దానిమ్మ చెట్టు ఉంది, జామ చెట్టు ఉంది, ఓ దులుపు దులిపేద్దాం. అరే నిన్ను కొడితే చూస్తూ ఊరుకుంటానేంట్రా, దెబ్బకు దెబ్బ తీస్తాం, ప్లాన్ వేస్తున్నా అంటూ నన్ను దింపాడు. దింపుతున్నప్పుడు నా తడిగోచికి వాడి మోచేయి నిక్కర పైన తగిలి ప్రాణం జిల్లార్చుకుపోయింది. అమ్మో అన్నాను. ఏంట్రా కన్నా ఏంటి అంటూ సూర్యగాడు నన్ను దగ్గరికి పిలిచి నేను గిలగిల్లాడని కొద్దీ వాడు విలవిల్లాడాడు. అప్పుడు బెల్లం వాచింది, పుండులా ఉంది అని బిక్క మొహం పెట్టుకొని సిగ్గుపడుతూ చెప్పాడు. సూర్యగాడు నా గురించి చాలా బర్రీ అయిపోతున్నట్టు మొహం పెట్టి, మనం ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పాస్ చేయకూడదురా, ఒకవేళ పోసినా దాని మీద అసలు పోయకూడదురా బాబు, నీకు తెలియక పోసుంటావు, ఏదో వెదవ జబ్బు అంటుకుని వాచిపోయి ఉంటుంది అని గాబరా పెట్టేశాడు. ఇక నాకు అవేంటో తెలియదు, మీ నాన్నకు తెలిస్తే చెమడాలు లెక్క తీస్తాడు రోయ్ జాగ్రత్త అని నన్ను భయపెట్టేశాడు. అవేమిటో నా చెవిలో చెప్పాడు. నేను ఏడుపు మొహం పెట్టా. నీకేం పర్లేదురా, ఒకవేళ అదే అయితే నాకు తెలిసిన డాక్టర్ వాళ్ళే, భయపడకు, మగాళ్ళకే ఇలాంటివి వస్తాయి అని అదేదో ప్రెస్టేజ్ విషయంలా బోధించాడు. మర్నాడు క్లాసులో జాగ్రఫీ నోట్లు తెచ్చి సూర్యబాబు గారు ఇచ్చిరా నీ ఫ్రెండ్కి అని సూర్య కళ చూస్తుండగా వాపస్ ఇచ్చాడు. నువ్వు ఇచ్చిరారా సూర్య అన్నాను నేను. నువ్వే కదరా తీసుకుంది, నువ్విస్తేనే బాగుంటుంది అన్నాడు వాడు నవ్వుతూ. నేను సూర్య కళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ జాగ్రఫీ నోట్స్ అని నోట్బుక్ ఇస్తుండగా అందులోంచి ఓ బ్లూ కలర్ కాగితం కింద పడింది. నేను ఆశ్చర్యపోతూ ఉండగా సూర్య కళ అందుకుని విశ్వేశ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సూర్యగాడిని ఏట్రా ఇది అన్నాను. లవ్ లెటర్ బే అన్నాడు వాడు. నా చేతెందుకు ఇప్పించావురా అంటే నువ్వు రాసినట్టు రాశాగా. అమ్మ బాబోయ్, నిన్ను నిజంగా లవ్ చేస్తే అది నీకు రిప్లై రాయాలా? నాకు భయంగా ఉంది గురు. లవ్ లెటర్ రాసి తన్నులు తిన్నా పుణ్యమేరా బాబు. ఏంటి తన్నులే? నన్ను బయటకి ఈడ్చుకుపోయి స్కూలు ల్యాబరేటరీస్ వెనకాల తనొక సిగరెట్ ముట్టించి నాకోటి ఇచ్చి వెలిగించమన్నాడు. నాకు సరిగ్గా వెలగల. సిగరెట్ కొసంతా ఉమ్మితో తడిసిపోయింది. వద్దురా బాబు వద్దు అన్నాను. సిగరెట్ కాల్చకపోతే గర్ల్స్ ఎవరు నిన్ను లైక్ చేయర్రా అని తన నోట్లో అంటుకున్న సిగరెట్ నాకిచ్చి 2 దమ్ములు పీల్చమని వాడు నా నోట్లో తడిసిన సిగరెట్ అవతల వైపు నుంచి అంటించుకున్నాడు. ఒరే బన్నీ, ఒరే జన్ని, చుట్ట కాల్చినట్టు అదేం చప్పరించడం రా వెదవా అని సిగరెట్ రూల్స్ చెప్పాడు. అగ్గిపెట్టె ఎలా ముట్టించాలో, అగ్గిపుల్ల ఆరకుండా చేతిని కప్పులాగా ఎలా పెట్టాలో, అగ్గిపుల్ల గీస్తుండగా చూస్తే గర్ల్స్ నిన్ను మోహించేస్తారని కూడా చెప్పాడు. సిగరెట్ కాల్చడం అంటే మన మీద పెద్దవాళ్ళ అథారిటీని ధిక్కరించడం అన్నమాట అని చెప్పాడు. సిగరెట్ కాలుస్తుండగా పొగకు కిరిబిక్కిరే కళ్ళు తిరిగాయి. సోడాతో మొహం గడిగి మజ్జిగ తాగించి నోరు వాసన వేయకుండా మిఠాయి కిళ్ళి తినిపించాడు. ఇక వైన్ సిగరెట్ కాలుస్తుండగా గోడ పక్క నుంచి వెళ్తూ స్కూల్ బెల్ కొట్టే దుర్గయ్య చూశాడు. మంచినీళ్ళు బామ్మడు చూశాడు. స్కూలు ఊడ్చే పని మనిషి చూసింది. వీళ్ళంతా చూశారన్నా. చూస్తే ఏంట్రా, వాళ్ళు నిన్నేం చేస్తారు? రేపు నువ్వు పావలా పరక ₹1 ఇసిరెత్తే పుచ్చుకొని నీ కాఫీలు టీలు సిగరెట్లు తేవాల్సిన వాళ్ళు రాళ్ళు అన్నాడు. ప్రతి వాళ్ళకి జడవక్కర్లా, మనం పెత్తనం చేయవలసిన వాళ్ళమని సూరిగాడు చెప్పబట్టి తెలిసింది. సూరిగాడు వాళ్ళకు ఒక రూమ్ ఉంది. రూమ్ ఉన్న కుర్రాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూసేవాడిని. సూరిగాడు రూముకు తీసుకెళ్ళి మంచం మీద పరుపు కింద నుంచి ఓ బొమ్మల పుస్తకం తీసి చూడరా జర్నీ అని నాకు ఇచ్చాడు. అట్టాటి గొడ్డలు లేని వాళ్ళ బొమ్మలు ఉంటాయని నాకు తెలియదు. ఆ బొమ్మలు నేను చూస్తుండగా వాటి మీద కామెంటరీ చెప్తూ సూరిగాడు నన్ను ఆశ్చర్యపరిచాడు. నీకు కావలిస్తే ఇంటికి పట్టుకెళ్ళు అన్నాడు సూరిగాడు. ఆ బొమ్మల్ని చూస్తూ ఉండగా నాకు ఒళ్ళంతా తిమ్మిరెక్కి ఏదో అయిపోతున్నట్టు అనిపించి కళ్ళు తిరిగాయి. ఓరరే, పుస్తకం చూస్తే కళ్ళు తిరిగితే నీకు అసలు బొమ్మలు చూపిస్తే ఏమైపోతావో ఏటో అని నవ్వాడు. మనిషి ఎదగటానికి చెడే సహాయం చేయాలా? ఆమ్లెట్ వేయాలంటే గుడ్డు బద్దల కొట్టక తప్పదు కదా. అదండి మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. ఇలా చాలండి, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే చాలు నాశనం అయిపోవడానికి అలాంటి ఫ్రెండ్స్. సో కథలో అదొక నీతి ఒకటి కనపడుతుంది మనకి. థ్యాంక్ యూ.